వెల్కమ్ టు యోయో స్టోరీస్. ఈరోజు స్టోరీ ఏంటో తెలుసుకుందామా? ఇంకెందుకు ఆలస్యం, స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒక ఫ్రూట్ బాస్కెట్లో అన్ని పండ్లు హాయిగా నిద్రపోతున్నాయి. అప్పుడు ఒక మామిడి పండు మెల్లగా కళ్ళు తెరిచి ఇలా అంటుంది, నేనే పండ్లకు రాజుని. నా రంగు చూసారా, నా రుచి చూసారా, అందరూ నాకు సలాం కొట్టండి. అది విన్న అరటి పండు అప్పారావు మెల్లగా ఒళ్ళు విరుచుకుంటా, ఒరేయ్ మంగరాజు, నువ్వు ఏడాదికొక్కసారే వస్తావు. నేను చూడు 365 రోజులు అందుబాటులో ఉంటాను. పైగా నా తొక్క వలిస్తే చాలు, ప్లేట్ కూడా అక్కర్లేదు. నేనే అసలైన హీరోని. అంతలో బాస్కెట్ మూలన ఉన్న పుచ్చకాయ పుల్లయ్య ఒక్కసారిగా కదిలింది. బాస్కెట్ అంతా షేక్ అయిపోయింది. నేను తలుచుకుంటే అందరినీ నలిపేస్తాను. నా దగ్గర ఫుల్ వాటర్ ఉంటుంది. నేనే పవర్ఫుల్ అని గట్టిగా గర్జించాడు. అప్పుడు స్వీట్ కార్న్ నవ్వుతూ ఇలాగా అంటుంది, మీరు ఎప్పుడు విడివిడిగా ఉంటారు, మేం మాత్రం ఎప్పుడు యూనిటీగా ఉంటాం. మమ్మల్ని ఒక్కొక్కరిగా తినలేరు, గుడ్డిగా తినాల్సింది అని వెక్కిరించాయి. చివరగా ఆ ఇంట్లో ఉన్న ఒక చిన్న బాబు పరిగెత్తుకుంటా వచ్చి ఒక నిమ్మకాయని తీసి కట్ చేస్తాను అని చెప్పి అనుకుంటూ చూసి వెళ్ళిపోతాడు. అది చూసిన మిగతా పండ్లన్నీ భయంతో గజగజా వణికిపోయాయి. అప్పుడు నిమ్మకాయ వెళ్తూ ఇలా అంటుంది, ఒరే తమ్ముళ్ళు, మీరందరూ తీపిగా ఉంటారు, కానీ నేనొక్కదాన్ని తలుచుకుంటే మీ అందరి నోళ్ళు పుల్లగా అయిపోతాయి. కాబట్టి ఎవరి గొప్ప వాళ్ళదే, అనవసరంగా కొట్టుకోకండి అని కళ్ళు కొట్టింది. అంతే. అప్పటి నుంచి పండ్లన్నీ కలిసి మెలిసి ఉండడం మొదలుపెట్టాయి. పిల్లలు చూశారు కదా ఈ కథలోని నీతి ఏమిటంటే ఆ పండు ఈ పండు అని కాదు, మనం సీజనల్ ప్రకారంగా ఉండే పండ్లన్నీ తినాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము. చూడండి, ఇప్పుడు పండ్లన్నీ నేను గొప్ప అని అనుకోకుండా అందరూ కలిసిమెలిసి ఉన్నాయి. పిల్లలు, మీకు ఈ కథ నచ్చిందా? అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ని చూస్తూనే ఉండండి. బాయ్ బాయ్.